హాయ్, వెల్కమ్ టు యోఈటీవీ. రాష్ట్ర జీవనరేఖగా పరిగణించబడే పోలవరం ప్రాజెక్టుకు తిరిగి మంచి రోజులు వచ్చాయి. ప్రాజెక్టు పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా సమీక్ష నిర్వహించడం విశేషంగా మారింది. ఈ నెల 28న మధ్యాహ్నం 3:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాజీ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఆయా రాష్ట్రాల జన వనరుల మంత్రులు, ముఖ్య అధికారులు హాజరవుతారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు ఇప్పటికే పంపింది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. నీతి ఆయోగ్ సిఫారసు మేరకు నిర్మాణ బాధ్యతను ఆంధ్రప్రదేశ్కు అప్పగించగా కేంద్ర జలశక్తి శాఖకు అనుకూలంగా స్పందించింది. 2014 నుంచి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వ ప్రాజెక్టు పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రతి సోమవారం పోలవరం రివ్యూలు నిర్వహిస్తూ ప్రధాన డ్యాం పనులను 72% వరకు పూర్తి చేయించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయి ఈసీఆర్ఎఫ్ డ్యాం వేసే దశకు వచ్చింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పనులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అప్పటిదాకా కొనసాగుతున్న కాంట్రాక్ట్ను రద్దు చేయడంతో సుమారు 1 సంవత్సరం పాటు పనులు నిలిచిపోయాయి. 2020లో గోదావరిలో వచ్చిన భారీ వరదలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం మూలంగా ప్రధాన డ్యాం పనులు పూర్తిగా ఆగిపోయాయి. 2024లో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రాజెక్టుకు జీవం వచ్చింది. అమెరికా, కెనడా నిపుణుల సూచనల మేరకు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు కూడా ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇక 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమీక్ష జరుపుతుండడం కీలక ఘట్టంగా మారింది. ఈ సమీక్షలో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ముంపు సమస్యపై ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తుతాయా, ఒకవేళ లేవనెత్తితే వాటిపై ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలతో సయోధ్యకు ప్రధాని పాలుపంచుకుంటున్నారన్న ఆశాభావం రాష్ట్ర జనవనరుల శాఖలో ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.